2026 టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకైతే వచ్చేసింది. ఇక్కడ నుంచి ప్రతి టీం కి 2 అడుగుల దూరం మాత్రమే ఉంది కప్పు గెలవడానికి. మరి సెమీఫైనల్స్ అనేది దాటుకొని ఫైనల్స్ కి వెళ్ళి ఏ టీం కప్పు కొడుతుందో చూడాలి. గైస్ ఇక్కడ నుంచి సెమీఫైనల్స్ నుంచి దాటుకొని ఫైనల్స్ కి ఏ 2 టీమ్స్ వెళ్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. సో మనం లేట్ చేయకుండా సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జరగబోతున్న ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి February 4th ఈడెన్ గార్డెన్స్ వేదికగా అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే ఈవినింగ్ 7 PM అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ఒకసారి మనం ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే బేసికల్లీ ఈడెన్ గార్డెన్స్ అనేది బ్యాటింగ్ కి పారాడైస్ లాంటిది. బట్ స్టార్టింగ్ లో ఫాస్ట్ బౌలర్స్ కి అయితే చాలా అనుకూలిస్తుంది ఈ పిచ్. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది మిడిల్ ఆర్డర్స్ లో స్పిన్నర్స్ కి కూడా చాలా అనుకూలిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. బట్ ఈ మ్యాచ్ ఈవినింగ్ టైం జరగబోతుంది కాబట్టి స్పిన్నర్స్ కి అంతగా అనుకూలించదని చెప్పి తెలుస్తుంది. బ్యాటింగ్ అయితే చాలా అనుకూలిస్తుందని చెప్పి తెలుస్తుంది. ఈ మ్యాచ్ కి అయితే చాలా హై స్కోరింగ్ గేమ్ అయితే మనం చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169 మాత్రమే ఉంది. స్టాట్స్ పరంగా స్కోర్ తక్కువగానే ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్ అంటే మనం ఒక హై స్కోరింగ్ గేమ్ నే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ జరిగిన 6th ఇన్నింగ్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే 4 times అయితే గెలవడం జరిగింది. ఇంకా 2 times అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే గెలవడం జరిగింది. బట్ నాకు తెలిసి టాస్ గెలిచిన ఏ టీం అయినా సరే చేజింగ్ చేయడానికి ఇష్టపడతారని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచెస్ అన్ని డే టైం జరిగాయి. సో డే టైం జరిగినప్పుడు ఈ పిచ్ అనేది ఒకలా బిహేవ్ చేస్తుంది. ఈవినింగ్ టైం జరిగినప్పుడు ఈ పిచ్ అనేది ఒకలా బిహేవ్ చేస్తుంది. అండ్ ఈవినింగ్ జరిగినప్పుడు ఈ పిచ్ లో అయితే చాలా డ్యూ అయితే వచ్చింది. మనం ఆల్రెడీ చూసాం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో డ్యూ అయితే కొద్దిగా వచ్చింది. సో దాని ప్రకారంగా చూసుకుంటే టాస్ గెలిచిన ఏ టీం అయినా సరే ఇక్కడ చేజింగ్ చేయడానికి ఇష్టపడతారని చెప్పి నాకే తెలుస్తుంది. అండ్ దట్టు ఈ మ్యాచ్ లో టాస్ కూడా చాలా క్రూషియల్ గా మారబోతుందని చెప్పి నాకే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి ఎలాంటి రెయిన్ థ్రెట్ అయితే లేదు. ఫుల్ మ్యాచ్ ని మనం ఎలాంటి రెయిన్ అడ్డంకులు లేకుండా అయితే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి 2 టీమ్స్ కూడా కొన్ని చేంజెస్ అయితే చేస్తారని చెప్పి తెలుస్తుంది. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా లాస్ట్ మ్యాచ్ వర్సెస్ జింబాబ్వేకి కొంతమంది ప్లేయర్స్ అయితే డ్రాప్ చేశారు. ఆ ప్లేయర్స్ అయితే టీమ్ లోకి మళ్ళీ వచ్చేస్తారని చెప్పి తెలుస్తుంది. అండ్ న్యూజిలాండ్ వచ్చేసి ఇషోది ప్లేస్ లో జాకబ్ డఫీని తీసుకొస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో 2 టీమ్స్ ఈ కొన్ని చేంజెస్ తప్ప మిగతా ఏ చేంజెస్ చేయరని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయో ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, నంబర్ 3 లో వచ్చేసి రియాన్ రికల్టన్, నంబర్ 4 లో వచ్చేసి డెవాల్ బ్రెవిస్, నంబర్ 5 లో వచ్చేసి డేవిడ్ మిల్లర్, నంబర్ 6 లో వచ్చేసి ట్రిస్టన్ స్టాప్స్, నంబర్ 7 లో వచ్చేసి మార్కో జాన్సన్, నంబర్ 8 లో వచ్చేసి కాబిన్ బాష్, నంబర్ 9 లో వచ్చేసి కేశవ్ మహారాజ్, నంబర్ 10 లో వచ్చేసి కాగిస రబాడా, నంబర్ 11 లో వచ్చేసి లొంగి ఇంగిడి. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుంది. అండ్ న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ అయితే ఉంటారు. నంబర్ 3 లో రచన్ రవీంద్ర, నంబర్ 4 లో గ్లెన్ ఫిలిప్స్, నంబర్ 5 లో మార్క్ చెప్మన్, నంబర్ 6 లో డారిల్ మిచెల్, నంబర్ 7 లో మిచెల్ సాటర్, నంబర్ 8 లో కోల్ మెక్నాచి, నంబర్ 9 లో మ్యాట్ హెన్రీ, నంబర్ 10 లో జాకబ్ డఫీ, నంబర్ 11 లో లాకీ ఫెర్గ్యూసన్ ఉంటారని చెప్పి నాకే తెలుస్తుంది. సో న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. ఈ చేంజెస్ తప్ప మిగతా ఏ చేంజెస్ 2 టీమ్స్ చేయవని చెప్పి నాకే తెలుస్తుంది. గైస్ ఫస్ట్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ఎవరు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ చేయండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.